సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ మనసు అనేది చాలా ఆందోళనలో ఉంది తల్లి. నువ్వు ఎందుకో విచారిస్తూ ఉన్నావు. నీ మనసు అనేది అస్సలు బాగోలేదు. ఏదో ఒక ఆలోచన నీ మనసులోకి వస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. కనుక నేను చెప్పే ఈ 2 విషయాలను కనుక నువ్వు పాటించగలిగితే నీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా కంటి నిండా కూడా నిద్రపోగలుగుతావు. నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది తల్లి అని చెప్పి బాబా మనల్ని ఒక చిన్న విషయం గురించి చెప్పబోతున్నారండి. మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము, రాత్రిపూట ఆందోళన పడుతూ ఉంటాము, విచారిస్తూ ఉంటాము. ఎందువల్ల మనకు అలా ఉంటుంది? ఎందువల్ల మనం అందరిలాగా చాలామంది ఎవరినైనా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, తను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం మటుకు ఎందుకు ఇలా ఉంటున్నాము? మనం ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాము? ఏదో ఒక ఆలోచన అనేది మన మనసులోకి వస్తూనే ఉంది. ఏం చేయాలి అని చెప్పి బాబాని కూడా మనం ఎన్నోసార్లు అడుగుతూ ఉంటామండి. అలాంటి వాటికి ఈరోజు బాబా ఒక మంచి కథని మనకి అందజేయబోతున్నారు. ఆ కథ ఏంటో వినడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మరికొంతమంది సాయి భక్తులకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా ఎవరికైనా సరే మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా బాధలు అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ ఆ బాధలు అనేవి రాత్రిపూట ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామండి. పొద్దున్నుంచి ఏదో ఒక పనిలో పడిపోతూ ఉంటాం. ఇప్పుడున్న జనరేషన్కి ఒక మనిషి యంత్రంలా పనిచేస్తూ ఉన్నాడండి. అయినా సరే ఎంత సంపాదించినా కూడా మనకి ఆ సంపాదన అనేది సరిపోకపోవడం వల్ల చాలా దిగులు పడుతూ ఉన్నాము, చాలా విచారిస్తూ ఉన్నాము. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా సేవింగ్స్లో పెట్టాలని ఆలోచిస్తున్నామే. కానీ ఎలాంటి పని కష్టపడినా కూడా రాత్రి అనేసరికి అది కంటి నిండా నిద్రపోగలుగుతున్నామో, ప్రశాంతంగా ఉండగలుగుతున్నామో, మన ఇంట్లో ఉన్న మన తోబుట్టువులతో కానీ మన అమ్మా నాన్నలతో కానీ మనం సంతోషంగా మాట్లాడగలుగుతున్నామా అనే విషయాన్ని మనం గమనించగలిగితే అది సగానికి సగం పర్సంటేజ్ అనే చెప్పవచ్చు అండి. ఒక 50కి 50% అనే మనం చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అందువల్ల పాటించవలసిన 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు కనుక నువ్వు పాటిస్తే నీ మనసు అనేది ఎప్పుడూ కూడా మైండ్ కానీ మనసు అనేది కానీ చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. అందుకోసమని బాబా ఒక చిన్న కథని అందజేస్తున్నారండి. ఆ కథ ఏంటి అని అంటే, ఒక ఊరిలో ఒక భక్తురాలు ఆవిడ ఎప్పుడూ కూడా తన భర్త చిన్న వయసులోనే తనకి చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత తనకి ఇంకాస్త కూడా తన బిడ్డల్ని చూసుకోవాలి. తనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని కూడా చూసుకోవాలి అని చెప్పేసరికి చాలా వరకు టెన్షన్ పడుతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. అంతేకాకుండా మనకి ఎవరేమనుకుంటారా, ఏంటా భర్త లేడు కదా అని చెప్పేసి కష్టపడి ఎంత కాయ కష్టం చేసుకొని అయినా సరే 4 ఇళ్లలో పని చేసుకొని మనం బతుకుతూ ఉన్నా కూడా మనల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటారండి. బాగున్నా ఏదో ఒకటి అంటూ ఉంటారు, బాగోలేకపోయినా ఏదో ఒకటి అంటూ ఉంటారు. బాగుంటే ఏమంటారు, అబ్బో వీళ్ళంత అదృష్టవంతులే లేరు, అసలు ఎలా అదృష్టం కలిసి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళలాగా బతకాలరా అని చెప్పేసి అని అంటారండి. మనం ఎంత కష్టపడుతున్నా అన్న విషయం తెలియదు. అదే బాగోలేదనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకి ఇంట్లో గొడవలేనండి, అస్సలు కలిసి రావటం లేదు, ఏంటో పాపం దరిద్రం వాళ్ళకి ఇలా పట్టుకుంది అని చెప్పేసి కూడా మనల్ని వెక్కిరిస్తూ ఉంటారండి. అందువల్ల మనుషులు ఎలా మాట్లాడుతున్నారనే విషయాల్ని మనం పక్కన పెట్టేసేయాలి. మన జీవితం ఏంటి మనం చూసుకోవాలి. అలాగే ఆ భక్తురాలండి తన భర్త లేకపోయినా తన 2 పిల్లల్ని కూడా పెంచాలి అన్న ఆలోచనతో రాత్రి అయ్యేసరికి చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. అంతేకాకుండా తనకి ఎప్పుడు కూడా ఏదైనా కాయ కష్టం చేసుకొనైనా ఎదుటి వాళ్ళపై 4 ఇళ్లలో పని చేసుకొని ఆ పిల్లల్ని కాపాడుతుందండి. పనికి వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, మనం కూడా ఇలాగా సంతోషంగా ఉండి ఎన్ని రోజులైంది, నాకు కూడా మా ఆయన ఉంటే కనుక నిజంగా పిల్లలతో ఇలా సంతోషంగా ఉండేవాడు, వాళ్ళ మధ్య చూడు అసలు ఏమీ గొడవలు లేవని చెప్పేసి 4 ఇళ్లలో పని చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటూ ఉంటారు కదా. వాళ్ళందరినీ చూసేసరికి మనకే అనిపిస్తుంది, అయ్యో మన కర్మ ఏంటి ఇలా ఉంది, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నామే అన్న ఆలోచన అనేది ఉంటుంది కదా. అలాగే తను బాధపడుతుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని చూసి తను ఎవరినైనా చూసినప్పుడు తనకి ఏమనిపిస్తుంది అని అంటే, వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారు, ఇప్పుడు ఒక పనికి వెళుతున్నాము, వాళ్ళ ఇంట్లో చెప్తాము మనం ఏదైనా సరే ఒక చీరలు కొనుక్కున్నారనో, లేదంటే బయటికి వెళ్ళామనో, ఒక సినిమాకి వెళ్ళామనో పిల్లల్ని తీసుకొని
ఇంటికి ఒక వస్తువు కొనుక్కున్నాం మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది చెప్పినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. మనం ఏమనుకుంటాం మనసులో వచ్చేసి, అయ్యో వాళ్ళు మటుకు చక్కగా హ్యాపీగా ఉన్నారు, చక్కగా వస్తువులను కొనుక్కుంటున్నారు, అది చేస్తున్నారు, సంతోషంగా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ విషయం పొందడానికి ఎంత కష్టపడుతున్నారో మనకి తెలియదు. అందరికీ కూడా అండి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. కానీ కనిపించని ఒక విషయం గురించి మనమే ఏదో ఒకటి ఊహించుకొని మన జీవితం మటుకే ఇలా ఉందేమో అనుకొని బాధపడుతూ ఉంటామండి. కానీ అక్కడ జరిగే విషయాలు అలా ఉండవు. వాళ్ళు అలాంటి ఒక సంతోషం మన కంటికి ఎదురుగుండా కనిపిస్తుంది అని అంటే కనుక దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఇలా పనికెళ్ళిన చోట ఒక ఆవిడ ఒక సొంతిల్లు కొనుక్కుంటుందండి. కొన్నప్పుడు ఆ పన్నమ్మాయితో ఆవిడతో చెప్తుందనమాట, ఇలాగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక సొంతిల్లు కొనుక్కున్నాం మేము, ఇలాగ మాకు లోన్ అనేది దొరికింది అని చెప్పినప్పుడు తనకు అనిపిస్తుంది అనమాట, అబ్బో సొంతిల్లు కొనేసుకున్నారు వాళ్ళు, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, నా కర్మ ఏంటో ఇలా అయిపోయిందని చెప్పేసి అనుకుంటుంది. ఇది కూడా ఒక రకమైన ఒక ద్వేషమేనండి. అంటే ఎదుటి వాళ్ళు బాగున్నారే, నా జీవితం మటుకే ఎందుకు ఇలా అయిపోయిందనే ఆలోచన అనేది అందరికీ ఉంటుంది. కానీ అలాంటి ఆలోచన వెనకాల వాళ్ళకి ఎలాంటి కష్టము లేదు, వాళ్ళ మటుకే బాగుపడుతున్నారు, నేను మటుకు బాగోట్లేదు, నా కర్మ ఇలా ఉందని చెప్పేసి అనుకోవడం అనేది చాలా తప్పు అనమాట. ఇలా తను అనుకోవడం వల్ల తనకి ఏమనిపించింది అని అంటే, ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో రాత్రిపూట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, విచారిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో బాబా తనకి కలలో కనిపించి, అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావు, ఒక్కరోజు కూడా నువ్వు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా అన్నం తినలేదు, నేను తినమని అడిగేవాళ్ళు ఎవరున్నారు, నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారే, నా వాళ్ళకి మటుకు బాధలు లేవు, నేను ఒక్కదాన్నే బాధపడుతున్నానని అనుకుంటున్నావు. కానీ అలాంటి విషయాలు అనేవి చాలా తప్పు తల్లి. నీకు ఒక 2 విషయాలను నేను తెలియజేస్తాను. నీ మనసు అనేది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి అని అంటే కనుక నేను చెప్పబోయే ఈ 2 విషయాలనే నువ్వు పాటించు తల్లి చాలు అని చెప్పి బాబా తెలియజేశారండి. ఆ 2 విషయాలు ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళని చూసి అసూయపడటం. అసూయ అంటే ఎదుటి వాళ్ళు బాగున్నారే, వాళ్ళకి ఏం బాధలు లేవు, మనం మటుకే బాధపడుతున్నాం అనేది కూడా ఒక రకమైన అసూయేనండి. అంతేకాకుండా జరిగిపోయిన విషయాల గురించి, తన హస్బెండ్ చనిపోయారని చెప్పి పదే పదే అనుకుంటూ బాధపడుతూ నా కర్మ ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి జరిగిన ఒక చెడు విషయాల గురించి, అంటే ఒక బ్యాడ్ నెగిటివిటీ అండి. అది అలా అనుకునే కొంది ఏమవుతుంది అంటే మన కర్మ అనేది ఇంకా కూడా ఎక్కువవుతూ ఉంటుందంట. అందువల్ల అలాంటి విషయాలను మనం మర్చిపోవడానికి ప్రయత్నించాలి. నాకంటే కష్టపడే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, నాకైనా ఇలా అయినా నేను సంతోషంగా ఉండగలుగుతున్నానని మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మన కర్మ అనేది తగ్గుతుందంటండి. జరిగిన దాని గురించి ఆలోచించడం వల్ల ఇంకా కర్మఫలాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏదో పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకోండి, అది తగ్గించుకొని మనం ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ 2 విషయాలను పాటించాలి. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చూసి అలా అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా, ఏదైనా సంతోషంగా ఉన్నా కూడా, అబ్బా బాగున్నారులే, చాలా బాగుందండి, భలే బాగుంది ఇల్లు కూడా అని చెప్పేసి మనం హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్పండి. అప్పుడు వాళ్ళు మనల్ని చూసి అనుకుంటారు, తను ఇంటి పని చేసుకుంటుంది, కాయ కష్టం చేసుకుంటుంది, అయినా సరే చూడు ఎలాంటి ద్వేషం అనేది తనకి లేదు, ఎలాంటి అసూయ అనేది లేదు, ఎలా తను ఇలా ఉండగలుగుతుంది అని చెప్పి మనల్ని చూసి వాళ్ళు అనుకోవాలే కానీ వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఈ 2 విషయాలు కనుక ఎవరిని చూసి అసూయపడటం కానీ, నా కర్మ ఫలాలే ఎక్కువగా ఉన్నాయి, నాకే ఇలా చెడు జరిగిపోయిందని జరిగిపోయిన పాత విషయాల గురించి బాధపడడం అనేది మైండ్లోకి తీసుకురాకుండా ఉంటే కనుక, ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళకి అలా జరిగింది ఇలా జరిగిందన్న విషయాలు ఎవరి గురించి మనం పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, మన పిల్లల్ని కూడా మనం సంతోషంగా చూసుకోగలుగుతాము అని చెప్పి ఈ 2 విషయాలు కనుక మర్చిపోగలిగితే, అంటే పాటించగలిగితే, మర్చిపోవడము అని అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోవాలండి. ఎదుటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మన జీవితమే మనకు ముఖ్యం కాబట్టి మన జీవితం గురించి ఆలోచిస్తే చాలు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.